సత్యాన్ని వక్రీకరించి అమరావతిని అపహాస్యం చేసిన వేళ మై నేమ్ ఇస్ కల్కి, లెటస్ గో ఇంటు ద సబ్జెక్ట్. నిజాన్ని మార్చి మాట్లాడితే అది ఎటువంటి పరిణామాలకైనా దారితీయవచ్చు. ప్రజారోగ్య సమాచారాన్ని తీసుకుని ఒక ప్రాంతాన్ని ప్రాంతం వేశ్యల ప్రాంతం అని అవమానించటానికి వాడితే ఏం జరుగుతుంది? ఒక నగరాన్ని, ఒక ఆశయాన్ని, ఒక ప్రాంత ప్రజల గౌరవాన్ని మట్టిలో కలిపితే ఏం జరుగుతుంది? ఇవాళ మనం సాక్షి టీవీలో జరిగిన జూన్ 6వ చర్చలో విలేకరి కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు, యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అందుకు మౌనంగా తోడ్పడ్డ తీరు మరియు ఆ వ్యాఖ్యల కారణంగా అమరావతిపై ఏర్పడిన అవమానకరమైన ముద్రను మంచి అవగాహనతో సమీక్ష చేద్దాం. ఇంతకీ వివాదం ఎక్కడ మొదలైంది? జూన్ 2025 6న సాక్షి టీవీలో ప్రసారమైన కేసార్ లైవ్ అనే చర్చా కార్యక్రమంలో విలేకరి వివిఆర్ కృష్ణం రాజు ఇలా అన్నారు: అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధానిగా మారింది. ఈ వ్యాఖ్య సమయంలో యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఏమీ స్పందించలేదు. ఆయన మౌనం అనేది సమర్థనగా మారింది. ఇది ఒక్క తప్పు మాట మాత్రమే కాదు. గతంలో మరి అభిప్రాయాల దృష్ట్యా చూసినట్లయితే జూన్ 6న జరిగిన విమర్శ పరాకాష్ఠ అని చెప్పొచ్చు. విమర్శకులు డేటాను వక్రీకరించిన తీరు ఎలా ఉందంటే, కృష్ణం రాజు ఈ వ్యాఖ్య నాకో అనే జాతీయ ఆరోగ్య సంస్థ నివేదిక ఆధారంగా చేశానన్నారు. నిజంగా ఆ డేటా ఏమంటోంది? కృష్ణం రాజు దీనిని ఎలా వక్రీకరించారు? నాకో రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 3593 హాట్స్పాట్లు ఉన్నాయి. ప్రతి హాట్స్పాట్కు సగటున 29 మంది మహిళా లైంగిక కార్మికులు ఉన్నారని చెబుతుంది. కానీ ఈ నివేదిక అమరావతి అని ఎక్కడా చెప్పలేదు. అమరావతి ప్రాంతం అత్యధిక వేశ్యలు ఉన్న ప్రదేశంగా పేర్కొనలేదు. కాబట్టి కృష్ణం రాజు ఏమి చేశారు? అందరికీ ఉద్దేశించిన ఆరోగ్య గణాంకాలను తీసుకుని అమరావతి అనే ఒక ప్రాంతాన్ని వక్రీకరించి అవమానించడానికి వాడారు. ఇది సరైన సమాచారం మీద అభద్రతను కలిగించే ప్రయత్నం. యాంకర్, ఛానల్ పాత్ర ఎలా ఉండాలి? ఒక యాంకర్ బాధ్యత ఏమిటి? చర్చను సమర్థవంతంగా నడిపించాలి. తప్పు మాటలు ఎదుర్కొనాలి. తప్పులపై నిలదీయాలి. కాని కొమ్మినేని శ్రీనివాసరావు ఏం చేశారు? ఆయన ఆ వ్యాఖ్యలను ప్రసారం చేయించడమే కాకుండా ఆ వ్యాఖ్యను నిశ్శబ్దంగా ఆమోదించారు. ఇది నిర్లక్ష్యం మాత్రమే కాదు, ఇది బాధ్యతారాహిత్యంతో కూడిన అవగాహనాపూర్వక దోషం. కృష్ణం రాజు తరువాత ఇచ్చిన వివరణ మరోసారి చేసిన వక్రీకరణ హాస్యాస్పదంగా ఉంది. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన తరువాత కృష్ణం రాజు, నేను అమరావతి పరిసర ప్రాంతాల గురించి మాత్రమే చెప్పాను అన్నారు. ఎన్జీఓలు, నాకో నివేదిక ఆధారంగా మాత్రమే ఈ వ్యాఖ్య చేశాను అన్నారు. కాని ఇది నిజమైన వివరణ కాదు. ఇది తప్పు చేసిన తరువాత వెనక్కు తీసుకునే వేరే మాట మాత్రమే. నాకో నివేదికలో అమరావతి పేరు లేదు. అమరావతిని రాజధానిగా వేశ్యల నగరంగా వర్ణించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి ఇది సామాజిక సమస్యలపై చర్చ కాదు, ఇది రాజకీయంగా మలచుకున్న అవమానకరమైన అస్త్రం. మరి వీరు చట్టపరంగా ఎలాంటి తప్పులు చేశారు? ఇది స్వేచ్ఛగా మాట్లాడిన మాట కాదు, ఇది చట్టాల కింద శిక్షార్హమైన తప్పు. ఐపీసీ సెక్షన్ 499 అండ్ 500 పరువు నష్టం, డిఫమేషన్, ఐపీసీ సెక్షన్ 509 మహిళల పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు, ఐటీ చట్టం సెక్షన్ 66 ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అపకీర్తికరమైన విషయాలు, ప్రెస్ కౌన్సిల్ నిబంధనలు, న్యాయబద్ధత, నిజాయితీ, మహిళల గౌరవం పరిరక్షణ పట్టించుకోకపోవడం లాంటి తప్పులు చేశారు. మా ముగింపు సందేశం, ఇప్పటి కాలంలో మైక్ అనేది ఒక ఆయుధం. దానిని గాయం చేసేందుకు కాదు, గౌరవాన్ని కాపాడేందుకు వాడాలి. కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు అమరావతి మహిళలను అవమానించే ప్రయత్నం. కొమ్మినేని మౌనం దానికి అంగీకారం. మరియు సాక్షి టీవీ ఒక బాధ్యతాయుత మీడియా సంస్థగా వ్యవహరించలేదు. ఈ వీడియో ద్వారా మనం చెబుతున్నది ఒకటే: సత్యాన్ని వక్రీకరించొద్దు, మహిళలను అవమానించొద్దు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు. I told you that my name is Kalki. Yes, I am Kalki and I have analyzed this issue along with Dr. VVLN Shastri, jurist, international arbitrator, financial economist and Fulbright scholar.
వాడు సామాన్యుడు కాదు. We have presented it to you all in public interest. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.